దీన్ని అడ్డాకులతో తయారు చేస్తారు. వీటిని గిడుగు అంటారు. ఇది అరకు కౌని అన్నమాట. ఓన్లీ ఆర్గానిక్. చాలా మంది సంతానం లేక ఎన్నో లక్షలు పోస్తున్నారు. ఈ కొర్రలు సామలు తినడం వల్ల ఏంటంటే సంతానం అభివృద్ధి చెంది దానిలో ఉన్న అలాగే పీసీఓడి కూడా తగ్గిస్తుంది. ఇక్కడ సీడ్స్ దాచుకోవడానికి విత్తనాలు చూడండి, చిన్న హోల్ ఉంది కదా, ఇందులో అయితే పెట్టి ఉంచుతారనమాట. దానికి అనమాట ఇది. ఇవి ఉన్నాయి కదా బొమ్మలు, ఇవైతే ఏటుకొప్పాక బొమ్మలు అనమాట. కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ గా తయారు చేస్తారు అనమాట. ఇవి ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్ ట్రైబ్ అనమాట. ఇవంతా అడ్డపిక్కలు అనమాట. ఒడిశాలోని బోండా ట్రైబ్ అనమాట. హాయ్ అండి, నమస్తే. అరకు ఫెస్ట్లో ఇది సెకండ్ డే అనమాట. ఇప్పుడు మీకు అరకు ఫెస్ట్లో ఏటేటి ఉన్నాయో ఈ సెకండ్ డే మొత్తం చూపెడతా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. జనాలు అయితే ఫుల్గా వచ్చేసారనమాట. ఇంకా జనాలు ఉన్నారు కదా గట్టిగా. అసలు ఫస్ట్ అనుకోలేదు జనాలు ఇంత వస్తారనేసి. ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినా సరే ఈవినింగ్ 6:30 అలా అయ్యేసరికి నార్మల్గా ఉన్నారు, కానీ 8 అలా అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు వస్తారనేసి. ఇవంతా ఫస్ట్ డే అంతంత మాత్రాన్ని ఉండిందండి, అంతేం లేదు. ఈ అరకు ఫెస్ట్ లో లిమిటెడ్ గా స్టాల్స్ అయితే పెట్టారండి. ఆ స్టాల్స్ లో ఏంటంటే మన ట్రైబల్ ఫుడ్స్, తర్వాత మన యొక్క కల్చరు, ఒకప్పుడు వాడే వస్తువులు, పరికరాలు అనొచ్చు, అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ స్టాల్లో మీకు నా ఇన్స్టా రీల్స్ చూసుంటే మీకు తెలిసే ఉంటుందండి. వంజంగి వ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు ఒకసారి వంజంగిలో ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. వంజంగి విలేజ్ లోనే అడిగితే మీకు ఎవరైనా చెప్తారు, రోడ్డు పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి తెచ్చిపెట్టింది ఇవంతా అనమాట. చూడ్డని మా పూర్వకాలంలో మా వాళ్ళు వాడినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికి కూడా మా వాళ్ళు అయితే వీటిని చాలా వరకు వాడుతున్నారు. ఏటేటి ఉన్నాయో ఈ వీడియోలో మీకు మొత్తం చూపెడతా. ఇక్కడ తమ్ముడు అయితే వేసుకుని ఉన్నాడు. దీన్ని గిడుగు అంటారు అనమాట. ఇది అడ్డాకులతో తయారు చేస్తారు. వర్షం తడవకుండా ఉంటది అనమాట ఇది వేసుకుంటే. బాగున్నాడు కదా వేసుకుంటాడు. రండి మీకు లైన్ గా చూపెడతా ఏటేటి ఉన్నాయి ఇందులో. దీన్ని అడ్డాకులతో తయారు చేస్తారు. వీటిని గిడుగు అంటారు. ఇప్పుడు నేను క్యాప్ వేసుకుని ఉన్నా కాబట్టి మీకు వేసి చూపెట్టలేను, నార్మల్ గా వేసుకుంటా చూడండి. ఇది అప్పట్లో వర్షాకాలంలో పొలాల పనులు చేసేటప్పుడు ఇవి వేసుకొని పొలాల పనులు చేసేటోళ్ళు అనమాట. అడ్డాకులతో తయారు చేస్తారు. దాంతో పాటు ఇదొకటండి, ఇది పెద్దది. మీకు గోనెలు తెలుసు కదా, గోనెలు ఇలా స్కూల్లో వెళ్ళే టైంలో వేసుకునేటోళ్ళు ఒకప్పుడు. ఆ టైప్లోనే ఉంటుంది. పొలాల పనులు చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట, వర్షంలో తడకుండా. ఇవంతా అవే. తర్వాత గుమ్మడికాయలు ఉన్నాయి. ఇది ఒకసారి చూపెట్టు బ్రో. ఇది అడవి కోతులైనా తర్వాత ఏమైనా జంతువులు పంటని నాశనం చేసేటప్పుడు ఇలా వాయిస్తే అవి సౌండ్కి వెళ్ళిపోద్ది అనమాట. చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇదేమంటారు అక్క, ఇది సీడ్స్, విత్తనాలు దాచుకునేవి. దేంతో తయారు చేస్తారు? ఆనపకాయ కదా, సారీ ఆనపకాయ. ఇది పెద్ద ఆనపకాయ అనమాట. ఇక్కడ సీడ్స్ దాచుకోవడానికి విత్తనాలు. ఇప్పుడు మనం విత్తనాలు నెక్స్ట్ ఇయర్ కి వేసుకోవాలంటే ఆ విత్తనాలు దాచుకోవడానికి ఇక్కడ అయితే చూడండి చిన్న హోల్ ఉంది కదా, ఇందులో అయితే పెట్టి ఉంచుతారనమాట. చాలా పెద్దది ఉంది కదా ఆనపకాయ, పెద్ద ఆనపకాయ అనమాట ఇది. ఇక్కడ మళ్ళీ ఉన్నాయి, ఇగోండి అక్క. ఇది ఆనపకాయ కాదా? ఇదేం చేస్తారు? అంబల. ఓకే. ఇంకోటి కొత్త విషయము, అక్కడ సీడ్స్ దాచుకుంటారు. ఇక్కడ కొండ మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు ఫ్యామిలీలో వెళ్తారు కదా, అప్పట్లో ఎక్కువ కూడా తాగేటోళ్ళు ఇందులో అంబలు పోసుకొని తీసుకువెళ్తారు అనమాట. ఈ చిన్న హోల్ ఉంది కదా, ఇందులో అంబలేసి కొండకైతే తీసుకెళ్లేటోళ్ళు అంటున్నారు. తర్వాత ఇక్కడ వీణ, ఇది ఫ్లూట్ లానే ఉంది. అప్పట్లో దీన్ని వాడేటోళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు అనుకోండి. చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి, ఇది వీణ. అంబురానా? ఓకే, అంబురా అనమాట. ఇది పూర్వకాలంలో వాడే గొడ్డలి. అప్పట్లో బలులు ఇచ్చేటప్పుడు ఇలాంటి గొడ్డలినే వాడేటోళ్ళు ఎక్కువ శాతము. చూడండి ఎలా ఉందో. ఇది చూడటానికి సింగమలే కత్తిలా ఉంది కదా, కానీ మొత్తం బండ కత్తి గొడ్డలి. ఇది కూడా సేమ్ ఆనపకాయకి చెందింది అనమాట. ఇక్కడ కూడా విత్తనాలు అవి పెట్టుకోవడానికి యూజ్ చేసేటోళ్ళు. తర్వాత ఇది అంబలి చేసుకోవడానికి అప్పట్లో ఉపయోగించేటోళ్ళు, చెక్కలతో తయారు చేసినవి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పటికీ మా ఇంట్లో ఉందండి ఇది, కానీ ఇంత పెద్దది ఉండదు, చిన్నది ఉంటుంది అనమాట. ఇటుకసి మనకు రాగి మాల్ట్ అంటున్నా, సారీ, రాగి ముద్దలు లాంటివి చేసుకుంటారు కదా, ఇటుకసి తిప్పి చేసుకుంటారు అనమాట.
ఇది దేనికనియా ఎలకలు. సో చూడండి, అప్పట్లోనే టెక్నాలజీ ఎలా ఉండేదో దీన్ని ఎలకలు పట్టుకోవడానికి ఉపయోగించేటోళ్ళు అనమాట. ఎలకలు. రీసెంట్గా నేను ఒక వీడియో చేశా కదండి, బొడ్డెంగ్ వీడియోలు. ఆ బొడ్డెంగ్లు పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ బొడ్డెంగ్లు అయితే ఇక్కడ వేస్తారు. పురుగులు అని కామెంట్స్ పెడతారు కదా, అదే బొడ్డెంగ్లు అండి. అవి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇందులో అయితే పెడతారనమాట. ఇది పశువులకు వేసేది, అడవుల్లో తప్పిపోయినప్పుడు కనిపెట్టడానికి అనమాట. గిలకన ఏదో అంటారు, ఏంటంటారు, అదే సో టొంటోడియా. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. తర్వాత ఇక్కడ చాలా రకాల విల్లులు అయితే ఉన్నాయి. ఇవి రాళ్ళతో పిట్టలు కొట్టేదన్నమాట. చిన్నప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇది. ఇక్కడ ఏమైనా పెళ్ళిళ్ళు, తర్వాత పండుగలు, పబ్బలకి అలాంటప్పుడు వాయిస్తారనమాట ఈ డ్రమ్స్. చాలామందికి సామలు ఎలా ఉంటుందో తెలీదు. ఇదిగోండి సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఇదే సామలు, సేమ్ కాదు, ఇదే సామలు. మా ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు. తర్వాత రాగి పిండి అనమాట. ఇది రాగి పిండి చూడండి, ఒకసారి చూపెట్టు బ్రో. ఇది రాగి పిండి, ఇది రాజ్మా పిక్కలు, ఇది ఏటక్క, ఇది తిమ్రిలా. ఓకే. తర్వాత ఈ జంతికాయలు చూడండి, రాగి పిండితో చేసిన జంతికాయలు అనమాట ఇవంతా. ఇంకా రాగి పిండితో ఏది చేసినా హెల్తీగానే ఉంటుంది. మీరు రాగి పిండి కానీ దొరికితే ఖచ్చితంగా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చపాతీలు అక్కడ చూపెట్టాను కదా, ఆ చపాతీలాగా ఇలా జంతికాయలాగా రాగి పిండి ఎలా తిన్నా మన హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఈ స్టాల్లో మా అరకులో ఉండే ట్రైబల్ ఫుడ్స్ని అయితే పెట్టి ఉన్నారనమాట. మీరు కావాలంటే ఇక్కడ వచ్చి తినొచ్చు కూడా. ఇక్కడ కొండకందులు ఉందన్నమాట. ఇప్పుడే అడిగాను నేను. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది అంబలి, రాగి అంబలి కదమ్మా, రాగి అంబలి, గంటలంబలా అంటే గంటతో తయారు చేస్తారు. ఓకే, ఇది గంటలంబలి. నేను మనము రాగి పిండి అయితే ఎలా దానితో ఎలా అంబలి వండుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే. సేమేనా? ఓకే, నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక్కసారి చూపెట్టు బ్రో. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ ఉన్నవంతా మన హెల్త్కి బెనిఫిట్స్ అయ్యేదనండి. మా ట్రైబల్స్లోనే అంటేనే ఆర్గానిక్ అనమాట. ఇంకా రండి చూపెడతా. ఇదేంటిది? ఇది రాజ్మా పిక్కలతో చూడండి, ఫ్రై చాలా బాగా చేస్తున్నారు. తర్వాత ఇది చారు, కొండకందులతో చారా. ఇది మొక్కజొన్నతో వడనా, గారెల్లా ఉంది. తర్వాత ఇది అక్క, ఇది ఏంటక్క? రాగి లడ్డు. ఇది కొర్ర పాయసం. చూడండి, కొర్ర పాయసం అన్నమాట. ఇదిగోండి పాయసం లేటది, జీడిపప్పు కూడా వేస్తారు. బాగుంటుందండి జీడిపప్పు తోటి. ఇది చూడండి, పెద్ద తాళీలా ఉంది కదా, ఇది అరకు కౌని అనమాట. అరకు కౌని అంటే యాక్చువల్గా అరకులో ఒడియాలోనని కౌని అంటే తినడం అని అర్థం అనమాట. అందుకే దీనికి అరకు కౌని అని పెట్టారు. ఇది మా చాలా రకాల, మనమే అడిగి తెలుసుకుందాం. మనకు చాలా వరకు తెలీదు దీని గురించి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను. ఈ అరకు ఏజెన్సీలోని కౌని అంటే 11 రకాలండి. దీంట్లో కొర్రలు, సామలు, సోళ్ళు, రాజమాలు, సోడిపిండి, గంటి, మొక్కజొన్నలతో చేసినవి ఐటమ్స్. ఓన్లీ ఆర్గానిక్ అంటే మందు వేయకుండా పండించినవి. ఇక్కడ ఏజెన్సీలో పుట్టింది ఇది. దాంతో తయారు చేసిన ఐటమ్స్ మొత్తం అంతా. మన వాళ్ళు ఇది వరకు ఏంటంటే ఈ ఐటమ్స్ తిని 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు మామూలుగా మందులతో తిని హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు తెచ్చుకోవడానికి కారణం బయట మందులు వేసి తింటాం, బియ్యాలు ఎక్కువ తింటాం. దీంట్లో చాలా రకాల పోషకాహారాలు ఉన్నాయండి. ఎందుకంటే సోళ్ళలో ఎముకల బలం ఉంటుంది. కొర్రల్లో చాలా మంది సంతానం లేక ఎన్నో లక్షలు పోస్తున్నారు. ఈ కొర్రలు, సామలు తినడం వల్ల ఏంటంటే సంతానం అభివృద్ధి చెంది దానిలో ఉన్న అలాగే పీసీఓడి కూడా తగ్గిస్తుంది. రాజ్మాలో కూడా చాలా బలమైనవి ఉంటాయి. రాజ్మాలో కూడా ఇక్కడ చూసారా, జొన్నలు మీరు బయట ఫుడ్ అన్ని తీసుకుంటారు, కానీ ఓన్లీ బెల్లం, జొన్నలతో, తెల్ల జొన్నలు ఉంటే దాంతో పేలాలు వేపించి లడ్డు పెట్టింది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కజొన్నలతో కూడా మనం గారెలు వేసుకోవచ్చు. అంటే మైదాలు కానీ గోధుమ పిండి అలాంటి ఏమీ కలపకుండా ఓన్లీ ఆర్గానిక్. ఇక్కడ రాజమాలు కూడా కనిపిస్తున్నాయి మీకు. అలాగే దద్దోజనం, కొర్ర దద్దోజనం అండి ఇది, దద్దోజనం. ఇవన్నీ కూడా కౌని అంటే ఏజెన్సీలో పండిన ఆర్గానిక్ మొత్తం. ఈ ఫుడ్ తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ సంసారం కూడా అందరూ మీ కుటుంబం చాలా బాగుంటుంది పిల్లలతో. చూసారా, మా అరకు ట్రైబల్ ఫుడ్లో అంత ఉందన్నమాట. యాక్చువల్గా అరకు కౌని అంటే ఒడియా భాషలో కౌని అంటే తినడం అని అర్థం అనమాట. అందుకే దీనికి అరకు కౌని అని పెట్టారు. మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీకు మొత్తం. ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి, మీకు చూపెడతా. కొద్దిగా క్రౌడ్ ఉంది, మా వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది నాకు తెలిసి.
తొందరగా మనం షూట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, మన ఫాలోవర్స్ కూడా వచ్చారనమాట. ఒక్కసారి అయిపోతే ఇక్కడ కూడా కొన్ని లడ్డులా ఉన్నాయన్నమాట. వేటు కనుక్కుందాం. అమ్మ ఏటమ్మా ఇది? ఇది తెల్ల జొన్నలతో లాడు లాడు కాకి జొన్న అంటారు తెల్లగా. ఇది సాంబియ్యం పులిహార. ఫస్ట్ టైం వింటున్నా అండి సాంబియ్యం పులిహోర. చూడండి టైగర్ రైస్. రాగి తోప చోడుపిండితో చేస్తారు కదా, రాగి తోప. దీంతో అంబలు వండుకుంటారు, తోప చేస్తారు. ఇదక్క సాంబియ్యం పొంగల్ కిచిడి, సాంబియ్యం కిచిడి, రాగి చపాతి, ఓకే రాగి చపాతి. మీరు చపాతీ చేసుకోవాలంటే రాగి చపాతి కూడా చేసుకోవచ్చు అండి. రాగి చపాతి హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇవంతా మేము తిని ఉన్నవే. మేము కూడా ఒక ట్రైబ్ కాబట్టి ఇవంతా ఆల్మోస్ట్ తిని ఉంటాము. మీకు హెల్తీగా ఉండాలి అంటే మా ట్రైబల్ ఫుడ్స్ ఖచ్చితంగా తినాలన్నమాట. చూడండి మీరు అరకు మ్యూజియంలో వచ్చి ఉంటే ఇవి ఆల్మోస్ట్ చూసే ఉంటారు. ఇవంతా అనమాట చూడండి చెక్కలతో తయారు చేసినవి. చూసారా, చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా, తర్వాత ఈ బొమ్మలు టాయ్స్ చెక్కలతో చేసినవి చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ దేవుడి బొమ్మలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీకు మ్యూజియంలో కూడా ఉంది కదన్నా. మీరు ఒకవేళ మ్యూజియంలో వస్తే అన్న గుర్తుపెట్టుకోండి, అక్కడ వెళ్ళండి. ఇవంతా ఉంటాయి అనమాట, చాలా బాగున్నాయి. చూడు ఇవి ఉన్నాయి కదా బొమ్మలు, ఇవైతే ఏటుకొప్పాక బొమ్మలు అనమాట. ఇవి మన దగ్గర తయారు చేస్తారు. చాలా అంటే మొత్తం కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా తయారు చేస్తారు అనమాట. ఇవి చూడు మొత్తం 700. ఓకే. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మొత్తం ఎలా తయారు చేస్తారు, కలర్స్ ఎలా చేస్తారు, మొత్తం అంతా కూడా ఒక వీడియో చేసి పెడతాము. ఇదిగోండి ఇక్కడ కుండలు అయితే తయారు చేసేది చూపెడుతున్నారనమాట. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. బట్ కాకపోతే ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ అనుకుంటా. తాత ఎంత చేయడానికి ఎంత 50యా? తాతకు బాగానే ఇంగ్లీష్ వచ్చు. చూడండి ఇవంతా చేసి తీసుకెళ్ళని వాళ్ళది అనమాట. ఇవి చేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా తాత. చూడండి చాలా బాగున్నాయి. ముట్టుకోవచ్చా దర్బార్ విసికి? చూడండి చూడడానికి బుల్లి కుండలు అనమాట ఇవంతా. 50 రూపీస్కి మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయవచ్చు. తాత నేర్పిస్తాడు మీకు. తాత ముందుగా చేసి ఉంచిన కుండలు అయితే ఇక్కడ ఉన్నాయండి. చూడండి కుండలతో పాటు చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయి, మట్టితో చేసినవే. ఇగోండి చూసారా, ఇవంతా ఈ తాతని చేశారనమాట. ఈ కుండలు ఓకే, కానీ అక్కడ చూసారా జింకలా ఉంది. అదేంటి జింకేనా మేకనా? గుర్రమా? ఓకే చూడండి అక్కడ కనిపిస్తుందా, గుర్రం ఆకారంలో ఉంది కదా, అది కూడా మట్టితో తయారు చేసిందనమాట. చాలా బాగా చేస్తున్నారు. ఆ తాతతో పాటు ఇంకో తాత కూడా చేస్తున్నారు. చూడండి ఆల్రెడీ చేస్తున్నారు. ఇవి పచ్చిగా ఉన్నాయన్నమాట. తర్వాత ఇవి ముందుగా చేసి పెట్టి ఉన్నారు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. చూడండి మొత్తం ఇది వచ్చేస్తుందా? ఓకే ప్రమిదం లాంటిది. ప్రమిదమేనా? చూడండి మొత్తం మట్టితోటి తయారు చేసినవి. అలానే ఇవి అయితే మట్టితో తయారు చేయవచ్చు, పర్లేదు. కాకపోతే ఇవి మట్టి జస్ట్ చేతులతో తయారు చేసినవి అనమాట. ఈ గుర్రం ఆకారంలో ఉంది, తర్వాత ఏనుగు ఆకారంలో ఉంది కదా, అవంతా అనమాట. ఇదిగోండి ఇక్కడ చిన్న హౌస్లా కనిపిస్తుంది కదా, ఇది చూడ్డానికి చిన్న హౌస్ మాత్రమే. లోపల అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, కానీ దీని కాస్ట్ విన్నారంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. బ్రో ఒక్కసారి దీని కాస్ట్ చెప్పు బ్రో. మనం ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు చెప్పారు కదా 6 lakhs. ఈ ఇల్లు లాంటి ఇల్లు అనమాట. ఇది 6.5 లక్షలు అనమాట. దీని బదులు చిన్న ఏమంటారు గేబుల్లా కట్టేసుకోవచ్చు కదా బ్రో. కానీ చూడండి మనకు వాష్రూమ్ ఫెసిలిటీ అన్నీ ఉంటుంది అనమాట. నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. చూడండి పైన చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా బ్రో చూడ్డానికి. వాష్రూమ్ ఇంత బాగుంది, వాష్రూమ్ బాగుంది చూడండి. ఇదిగోండి మీకు వాష్రూమ్ అంటే కూర్చుంటూ వ్యూ బయట కనిపించాలన్న కిటికీ అయితే ఉంది. ఇదేదో ప్రమోషన్ కాదండి, జస్ట్ ఇక్కడ పెట్టి ఉన్నారనమాట. అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పైన చూడండి ఇది బాగా నచ్చింది. వాష్రూమ్లో నాకు బెడ్రూమ్ కన్నా వాష్రూమ్ది బాగా నచ్చింది. ఇంకోసారి బెడ్రూమ్ మీకు చూపెడతా చూడండి. ఇదిగోండి బెడ్రూమ్ అయితే విత్ ఫర్నిచర్స్ తోటి వస్తుంది అన్నారు. మేము ఆఫ్టర్నూన్ కనుక్కున్నాం అనమాట ఈ హౌస్ గురించి. పక్కన ఉన్నది 2.5 lakh అనమాట, అది కూడా చూపెడతాం మీకు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 2.5 lakhs అనమాట.
ఈ లోపల చిన్నదే ఉంటుంది. ఇది డైనింగ్ హాల్లో యూస్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు అన్నారు. ఇది చూడ్డానికి చాలా చిన్నది దానికన్నా. నాతో ఉన్నది ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్ ట్రైబ్ అనమాట. చూడండి వీళ్ళ అలంకరణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం అడ్డపిక్కలు తింటాం కదా, మన అరకులో కూడా అడ్డపిక్కలు దొరుకుతాయి, మనం చాలా ఇష్టంగా తింటాము. ఆ అడ్డపిక్కలతోటే వీళ్ళ అలంకారంగా ఇలా పెట్టున్నారు. చూడండి నెక్లెస్ లాగా, చూసారా? ఇవంతా అడ్డపిక్కలు అనమాట. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, బస్తర్ ట్రైబ్ అంటారు వీళ్ళని. చూడండి ఒడిశాలోని బోండా ట్రైబ్ అనమాట. ఇలా ఉంటారనమాట. చూడండి ఇవంతా పూసలతో, చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. ఇవంతా ఒరిజినల్ నెమలికలు, చూసారా? ఇప్పుడు వీళ్ళంతా నాట్యం వేస్తారనమాట. దింస టైపే ఉంటుంది. కరెక్ట్. ఓకే ఓకే వచ్చింది, రన్ అవుతుంది.